హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో విష్ణు యక్ష్వాకుల గురించి, అలాగే బృహత్పలాయనుల గురించి, వీళ్ళ గురించి చెప్పుకున్నాం. ఈరోజు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో ఉన్న శాలంకాయనలు, దీని గురించి చెప్పుకుంటామండి. శాలంకాయనలు ఎవరండి? ఈ శాలంకాయనలు ఇక్ష్వాకులు తర్వాత ఉత్తరాంధ్రలో, అంటే లైక్ మనం ఇక్ష్వాకులు ఎక్కడెక్కడ పాలించారు అని అనుకుంటే, ఇది కృష్ణా రివర్, ఇది గోదావరి రివర్, ఇది గోదావరి, ఇది కృష్ణ, అలాగే ఇక్కడ గుండ్లకమ్మ, ఈ రివర్స్ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా పాలించింది ఇక్ష్వాకులు. ఈ కింద ప్రాంతం దక్షిణాంధ్ర అంతా కూడా, ఈ దక్షిణ తీరాంధ్రం అంతా కూడా, కృష్ణాకు నదికి కిందన ప్రాంతం అంతా కూడా పల్లవులు పాలిస్తుంటే, పల్లవులు జయించారు. పల్లవులు మైదవులు మంచి కళ్ళు శాసనాలు బట్టి మనం పల్లవులు ఈ దక్షిణ ప్రాంతాన్ని అంతా జయించారు అని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఈ ఉత్తర తీర ప్రాంతం ఎవరిపై జయించారు, ఎవరి చేతుల్లో ఉంది అని అంటే, ఇది బృహత్పలాయనులు వస్తారు. బృహత్పలాయనులు తర్వాత కొంత కాలం పరిపాలించాక ఎవరు వస్తారు అని అంటే శాలంకాయనులు వస్తారు. ఇక్ష్వాకుల పతనాంతరం ఎవరు వస్తారు? శాలంకాయనులు వస్తారనమాట. ఎవరు వస్తారండి? శాలంకాయనులు. వీళ్ళ గురించి ఫస్ట్ శాలంకాయనుల గురించి మనం ముందు బృహత్పలాయనుల గురించి చూసాం నిన్న. బృహత్పలాయనులు అని, ఈ బృహత్పలాయనులు బహుపలస అని ఒక ఇంటి పేరుతో ఉంటారు. సో వీళ్ళు బహువలస, అలానే శకులు అని కూడా మనం అనుకున్నాం. ఈ బృహత్పలాయనులే శకులు అంటే వీళ్ళు ఎలా చెప్పచ్చు? విదేశీయులు అని చెప్పి అనుకున్నాం. ఎవరంటే బృహత్పలాయనులు విదేశీయులు. కానీ ఈ శాలంకాయనులు విదేశీయులు కాదు. ఎవరు అనంటే ఈ శాలంకాయనులు మన లోకల్స్. ఇక్ష్వాకులు అలానే శాతవాహనులు ఎలానో అలానే శాలంకాయనులు కూడా లోకల్స్. చాలా చాలా ప్రాచీనమైన వాళ్ళు అని చెప్పి మనం చెప్పచ్చు. ఎలా చెప్తున్నారు సార్? ఎలా చెప్తున్నారు అనంటే, వీళ్ళ గురించి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. టోలమీ రచించింది జియోగ్రఫీ అనే గ్రంథం ఉంటుందండి. జియోగ్రఫీ ఇక్కడ పడలేదు. ఇదిగోండి, ఇక్కడ గ్రీకు భౌగోళిక పండితుడు టోలమీ తన రచనలోని మైసోలియా దేశంలో వేంగిపుర వద్ద అని సాలంకనాయి అనే ప్రజలు నివసించారని పేర్కొన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఎవరు పేర్కొన్నారండి? టోలమీ పేర్కొన్నాడు వాళ్ళ గురించి. ఇప్పుడు శాతవాహనులు ఆ టైం అప్పుడే పేర్కొన్నాడు. అంటే 130 అనమాట. ఇప్పుడు క్రీస్తు శకం 130. అంటే వీళ్ళ గురించి పేర్కొన్నాడు. ఎవరి గురించి? శాలంకాయనుల గురించి పేర్కొన్నాడు. ఈ శాలంకాయనుల గురించి ఇంకో ఆయన కూడా పేర్కొన్నారు. ఇంకో గ్రంథం కూడా పేర్కొంది, పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియాన్సీ అని చెప్పి. ఈ గ్రంథంలో మజిరికా అని చెప్పి ఉంది. మజిరికా అనేది మనకి మచిలీపట్నం అవ్వచ్చు. మచిలీపట్నం వీళ్ళ రాజ్యంలోనే కదా మచిలీపట్నం కనిపిస్తుంది, అంతే కదా. ఇక్కడ చూడండి, ఇది కృష్ణా రివర్, ఇది గోదావరి. ఇక్కడే కదా మీకు మచిలీపట్నం ఇవన్నీ కనిపిస్తాయి. మచిలీపట్నం కనిపిస్తాయి కదా. అంతేనా కాదు? సో ఈ ప్రాంతంలో ఉండే మజిరిస్ అని చెప్పి పెరిప్లియస్ ఆఫ్ మజిరికా, నాట్ మజిరిస్, మజిరికా అని చెప్పి పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియాన్సీ కూడా పేర్కొంటుంది. ఇది శాలంకాయనుల గురించి, వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అని చెప్పి. ఓకేనండి. ఇక్కడ చూడండి, కొంచెం వీళ్ళ గురించి చూసుకుంటే మనం శాలంకాయనులకి వైంగేయకులు అని కూడా పిలుస్తారు. వైగేయకులు లేదా వైంగేయకులు అని కూడా పిలుస్తారు. వీళ్ళు రాజధాని ఏంటి? వేంగి నగరం లేదా పెదవేగి అని అంటారు. ఇక్కడ మనకి ఇదిలోండి, ఇక్కడ కృష్ణా రివర్, ఇక్కడ మనకి ఏలూరు, ఈ ప్రాంతాలు కనిపిస్తాయి అనుకోండి. ఏలూరు ఈ ప్రాంతం, ఇది ఏలూరు అనుకోండి. ఇక్కడ దగ్గరలో పెదవేగి ఉంటుందన్నమాట. పెదవేగి ఆ ప్రాంతమే, ప్రస్తుతం ఆ ప్రాంతమే వీళ్ళ రాజధాని. అప్పటి రాజధాని ఏది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పెదవేగి, ఏలూరు దగ్గరలో ఉండేది. ఓకే, ఇది ఇంపార్టెంట్. వాళ్ళ రాజధాని
వీళ్ళు ఇక్ష్వాకుల పతనాంతరం ఉత్తర కోస్తాంధ్రలో అధికారం వహించిన వంశాల్లో శాలంకాయలు ప్రముఖులు. శాలంకాయలు ఉత్తరాంధ్ర తీరంలోని పరిపాలించిన వాళ్ళల్లో ప్రముఖులు ఎవరు అనంటే శాలంకాయనులు. వీళ్ళు చాలా ప్రాచీనులుగా కనిపిస్తారు. ప్రాచీన ఆంధ్ర గిరిజనుల్లో శ్రీపర్వతీయుల వలె ఒకరుగా పరిగణించబడతారు. ఇందాక చెప్పుకున్నాం ఎలా వచ్చారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి. అలాగే పెదవేగి, ఇది పురాతన రాజధాని. ఇది కృష్ణానది తీరంలో ఆధునిక ఏలూరు, విజయవాడ దగ్గరలో వేంగిపుర స్థానం ఇదేనమాట. కృష్ణా గోదావరి ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఓకేనా. శాలంకాయన అంటే ఇది శాలంకాయన అనేది ఒక గోత్రనామం అండి. గోత్రనామం. దాని అర్థం ఏంటి అని అంటే నంది, వృషభం అనమాట. పవిత్ర వృషభం నంది అనమాట. దాని అర్థం ఏంటి నంది. కానీ వీళ్ళు చిత్రరథ స్వామి పాదభక్తులుగా కూడా చెప్పుకుంటారనమాట. ఏ భక్తులు అండి? చిత్రరథ స్వామి పాదభక్తులుగా కూడా చెప్పుకుంటారు. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. వీరు శైవ మతస్థులు. వీరు శైవ మతాభిమానులు. అలాగే వీళ్ళు చిత్రరథ స్వామి పాదభక్తులుగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ చిత్రరథ స్వామి సూర్యుడా లేదా శివుడా అనేది ఇప్పటికీ కొంచెం చర్చనీయాంశంగా ఉందన్నమాట. ఏంటండి చిత్రరథ స్వాములు అని పేర్కొన్నారు. చిత్రరథ స్వాములు ఎవరు అని అంటే చిత్రరథ స్వామి ఎవరు అని అంటే ఎవరు చెప్పలేకపోతున్నాం, సూర్యుడా శివుడా అని చెప్పి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిత్రరథ స్వామి ఎవరు అని అడిగితే శాలంకాయనులు ఎవరిని వీళ్ళు పేర్కొన్నారు అని చెప్పి అడగచ్చు. లేదంటే ఏ మతాభిమానులు అవ్వచ్చు, శైవ మతాభిమానులు కదా. వీళ్ళు శాలంకాయనులు బ్రాహ్మణ మతాన్ని, వైదిక కర్మలను కూడా ప్రోత్సహించారంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళ మతం, వీళ్ళ రిలీజియన్, వాళ్ళ లక్షణాలకు సంబంధించింది అనమాట. ఎందుకు అని అంటే వీళ్ళు శైవ మతస్థులు, అలానే బ్రాహ్మణ మతాన్ని, వైదిక కర్మలను కూడా ప్రోత్సహించారు. ఇది కూడా అంటే అప్పటికి పురాణిక్ రిలీజియన్ అనేది మనకి వేదిక రిలీజియన్, బ్రాహ్మణ మతం అనేది కొంచెం తగ్గి ఇప్పుడు ఏంటంటే పురాణిక్ రిలీజియన్ అనేది వస్తుంది. పురాణిక్ రిలీజియన్ అనేది వచ్చింది. సో అందుకే శైవ మతం అనేది మీకు పాపులర్గా కనిపిస్తుంది. సో వీళ్ళు శైవ మతాభిమానులు, వీరు వృషభ లాంఛనం కూడా ఉందన్నమాట. వీరు వృషభ లాంఛనం ద్వారా మనకి వీళ్ళు శైవ మతాభిమానులు అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా. అయితే వీళ్ళు సామంతులుగా ఉన్నారనమాట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ముందు సామంతులు, ఎవరికి? శాతవాహనులకి సామంతులుగా ఉన్నారు. శాతవాహన రాజ్యానికి సామంతులుగా ఉండి క్రమంగా స్వతంత్ర అధికారాన్ని స్వాధించారు. అంటే వీళ్ళు కూడా శాతవాహనులకి సామంతులే, ఇక్ష్వాకులు సామంతులే కదా. అలాగే వీరు పల్లవుల సమకాలీనులు కావడం వల్ల వీరు పల్లవ వంశ శాఖగా ఉన్నారనే అభిప్రాయం ఉంది. కానీ దీనికి ఆధారాలు లేవు. అందుచేత వీరి వాదన సత్యానికి దూరమైనది అని చెప్పి భావించబడుతుంది. అంటే పల్లవులతో వీళ్ళు పల్లవ శాఖ కాదు అని చెప్పచ్చు. దీన్ని బట్టి వీళ్ళు ఆధారాలు లేవు కాబట్టి పల్లవ శాఖ కాదు. అంటే వీళ్ళు స్థానికులు అనమాట. స్థానికులు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే, ఏపీకి సంబంధించిన వాళ్ళే. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కొన్ని శైలిలో కొన్ని ప్రత్యేకత ఉంది. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు మాతృ సంఖ్యలు ఏవి పాటించలేదు. శాతవాహనులు, ఇక్ష్వాకుల వలె వీళ్ళు మాతృ సంఖ్యలు ఏవి పాటించలేదు. అలాగే పితృస్వామ్యమే కనిపిస్తుంది అనమాట. శాసనాల్లో భట్టారక పాద పద్మలను ధ్యానిస్తూ తమ పితామహ పప్రితు మహామతులు అంటే తండ్రి, తాతలు, ముత్తాతలను పేర్కొన్నారనమాట. వీళ్ళు వంశావళి అని చెప్పి. అంటే వీళ్ళు పితృస్వామ్యాన్ని పాటిస్తున్నారు. మాతృస్వామ్యం అనేది మనకు కనిపించదు. మాతృసంఖ్యలు కూడా లేవు. అంటే ఇక్ష్వాకులకి, శాతవాహనులకి మాతృసంఖ్యలు కనిపిస్తాయి కానీ శాలంకాయనులకి కనిపించవు. అది గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు శాలంకాయనుల చరిత్రకి ప్రధానంగా ఎన్ని శాసనాలు అని అంటే 10 శాసనాలు లభిస్తున్నాయి. ఇది ఇంపార్టెంట్. ఎన్ని శాసనాలు అని అంటే 10. బిఎస్ఎల్ గారు రాసుకొచ్చారు 10 శాసనాలు. అంతటి గురించి ఉంటుంది, ఏ శాసనాలు ఏంటి అని చెప్పి. అంత అక్కర్లేదు మరి. అయితే దీంట్లో ప్రాకృత భాష శాసనాలు 3 ఉంటాయి. సంస్కృత, ప్రాకృత మిశ్రమ భాష ఒక శాసనం. ఇది మిక్స్డ్ అండి, సంస్కృతం, ప్రాకృతం. ఇది సంస్కృత భాషలో మిగిలినవి 6 శాసనాలు. ఇవి ఇంపార్టెంట్. ఎన్ని శాసనాలు? 10 శాసనాలు. అందులో ప్రాకృత భాష శాసనాలు 3, సంస్కృత ప్రాకృత శాసనాలు 1, సంస్కృత భాషలో మిగిలినవి 6 శాసనాలు. అయితే దీన్ని బట్టి వీళ్ళ వంశ చరిత్ర అనేది
ఒక రాజు గురించి ఈ శాసనాలు చాలా వరకు ఒక రాజు గురించే పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి వీళ్ళ వంశం చరిత్రని చెప్పడం కొంచెం కష్టంగా ఉండేదన్నమాట. వీళ్ళ వంశ చరిత్ర అదే ఇక్కడ ఉంది చూడండి. ఒకే రాజు మాత్రమే ప్రస్తావించడం వల్ల వంశ చరిత్ర సమగ్రంగా నిర్మించడం కష్టంగా మారింది. అలాగే శాసనాలు కూడా వీళ్ళు బ్రీఫ్గా ఉన్నాయన్నమాట. శాసనాలు కూడా వీళ్ళు బ్రీఫ్గా ఉన్నాయి, పూర్తిగా దీనిగా లేవు అనమాట. 4 తరాలను పేర్కొన్నప్పటికీ వాటిలో రాజకీయ సంఘటనలు, యుద్ధాలు, పరిపాలన వివరాలు ఏమీ లేవు. దీనివల్ల మనం క్లియర్గా వాళ్ళ పరిపాలన ఎలా ఉంది దాని గురించి మనం పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నాం. ఎవరిది? శాలంకాయలకు సంబంధించింది. అంటే ఈ కారణాల వల్ల శాలంకాయన్లు వంశవృక్షం మరియు పాలనాకాలను నిర్ణయించడంలో కొంచెం భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి బిఎస్ఎల్ గారు చెప్తున్నారు. అయితే ఈ శాసనాలు వీటిని బట్టి చూసుకుంటే స్వతంత్ర అధికారాన్ని స్థాపించింది ఎవరు అని అంటే హస్తివర్మ. శాలంకాయంలో స్వతంత్ర అధికారాన్ని స్థాపించింది ఎవరు? హస్తివర్మ. క్రీస్తు శకం 320 ప్రాంతంలో ప్రవహించారు. ఇతను శాలంకాయన్ రాజ్యంలో స్వతంత్ర అధికారాన్ని స్థాపించి రాజ్యాన్ని కూడా విస్తరించాడు. హస్తివర్మ వేంగి ప్రాంతంలో ఇక్ష్వాకు సామంతులను జయించి శాలంకాయంలో రాజ్యాన్ని విస్తరించాడు. వేంగి ఆ ప్రాంతాల్లోని ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్యాన్ని చేసి వచ్చాడనమాట. ఈయనకి 3 బిరుదులు ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. నానా ప్రకార విజయస్స అని చెప్పి గుంటుపల్లి శాసనం ద్వారా తెలుస్తుంది. అనేక సమరహస్త విజయ పెదవేగి శాసనం. అలాగే సమరముఖం నిర్ణీత కర్మ కొనకల్లు శాసనం. ఇలా తెలుస్తాయి. ఈ 3 శాసనాలు అనేవి ఇంపార్టెంట్. ఈ 3 మీద అడగచ్చు. నానా విజయ ప్రకారస్య అని చెప్పి హస్తివర్ణకు బిరుతుంది. ఏ శాసనం పేర్కొంటుంది అని చెప్పి అడగచ్చు. ఏది? పెదవేగి, కొనకల్లు, గుంటుపల్లి, అలహాబాద్ శాసనం ఇలా అని చెప్పవచ్చు. ఓకేనా? ఇంకోటి చూడండి, గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు అలహాబాద్ శాసనం ఏదైతే ఉందో దాంట్లో పేర్కొంటున్నారనమాట. ఏమని? వైగేయిక హస్తివర్మ అని చెప్పి. ఆ వైగేయిక హస్తివర్మ ఎవరో కాదు, ఈ శాలంకాయన్ల స్థాపకుడైన హస్తివర్మనే ఈ వైగేయిక హస్తివర్మ అని చెప్పి ఇలా అడగచ్చు. అలహాబాద్ శాసనంలో ఏ శాలంకాయన రాజుని పేర్కొన్నారు అని చెప్పి అడగచ్చండి. ఎవరు? వైగేయిక హస్తివర్మ. ఆయన హస్తివర్మ స్వతంత్ర రాజ్య స్థాపకుడు. శాలంకాయన్లు అంటే ఇంకో రకంగా ఏంటి? సముద్రగుప్తుడు హస్తివర్మ వీళ్ళిద్దరూ కూడా కాంటెంపరీస్, సమకాలీనులు. అంతేనే కాదా? సమకాలీనులు అని చెప్పచ్చా లేదా? ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా రాసుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్, ఈ సముద్రగుప్తుడి దండయాత్ర, దక్షిణ దండయాత్ర 345 ఆ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రకారం తీరాంధ్రంలో వేంగితో పాటు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, వాటిని కూడా జయించాడు. ఈయన ప్రస్తావించిన ప్రాంతాలు ఏంటి? కళింగ ప్రాంతం, కొత్తూరు, ఎరండపల్లి, పిష్టపుర అంటే పిఠాపురం అండి, దేవరాష్ట్ర. అలాగే అవయుక్త కృష్ణా తీర రాజ్యం, దీనికి దక్షిణంగా కుశలస్థలపురం ఉండేది, కుశలస్థలపురం అని చెప్పి. పాలక్కడ, ప్రస్తుతం పులికాట్ ప్రాంతం అన్నాడు. పులికాట్ ప్రాంతం పల్లవుల తర్వాత ఈ పాలక్కడ శాఖ అని కూడా వస్తుందండి. పల్లవుల కాలంలో ఈ పాలక్కడ పాలించారు కాబట్టి పాలక్కడ శాఖ అయిపోతుంది. నెక్స్ట్, ఇది దక్షిణ భారతదేశంలోని భాగంగా వేంగికి చెందిన హస్తివర్మను మరియు కంచికి చెందిన పల్లవ విష్ణుగోపుని ఓడించినట్లు అలహాబాద్ శాసనం స్పష్టంగా తెలుపుతుంది. ఇది ఇంపార్టెంట్. ఓడిపోయారు హస్తివర్మ, విష్ణుగోపుడు ఇద్దరు కూడా. అలహాబాద్ శాసనం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ ఓడిపోయారు సముద్రగుప్తుని యొక్క దక్షిణ దండయాత్రలో చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం ఇందాక చెప్పుకునే ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, దక్షిణ భారతదేశ రాజులందరూ ఒక కూటమిగా ఏర్పడి సముద్రగుప్తుని ఎదిరించారని, వారి బలాన్ని అతను వినియోగించాడని ఒక చరిత్రలో ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకనంటే దీనికి సంబంధించిన ఆధారాలు మనకు పెద్దగా కనిపించవు. దక్షిణ భారతదేశంలోని పెద్దగా లేరు అని చెప్పి. కానీ ప్రభావం ఏంటి? దక్షిణ భారతదేశ రాజకీయ వ్యవస్థపై పెద్దగా ఎలాంటి శాశ్వత ప్రభావం చూపలేదంట. ఎవరు ఇటు శాశ్వత ప్రభావం అనేది చూపించలేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ హస్తివర్మ తర్వాత వచ్చారు ఎవరు అంటే నందివర్మ ఎవరు? విశాల ధర్మ పరిపాలకుడు. హస్తివర్మ కుమారుడే నందివర్మ అధికారంలోకి వచ్చింది ఎవరు? హస్తివర్మ తర్వాత వచ్చిన నందివర్మ.
ఈయన పాలనా కాలం 350 నుంచి 385 క్రీస్తు పూర్వ క్రీస్తు శకం. ఈయన గురించి శాసనాలు ఏం పేర్కొంటున్నాయంటే కొనకళ్ళు ప్రాకృత శాసనం, ఇది ఇంపార్టెంట్. ఈ ప్రాకృత శాసనంలో నందివర్మను మహారాజాగా పేర్కొన్నారు. ఇది ఇంపార్టెంట్. ఇలా అడగచ్చు, నందివర్మను మహారాజా అని పేర్కొన్న శాసనం ఏది అని చెప్పి అడుగుతారండి. ఏదండి? కొనకళ్ళు ప్రాకృత శాసనం. ఏదండి? కానకళ్ళు అండి. కనకళ్ళు అని పడింది. కానకొల్లు శాసనం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనికి బిరుదులు ఉన్నాయి. ఇది లాస్ట్ టైం కూడా అడిగాడు, ఇది అంతకు ముందు ప్రీవియస్ ఇయర్ అడిగాడండి. స్వప్రతాపితాహిత వర్మ అని చెప్పి తన ప్రతాపంతో శత్రువును ఓడించిన వీరుడు అని దీని అర్థం అనమాట. ఆయనకి బిరుదు ఉంది. దీనికి సముద్రగుప్త దండయాత్రను అవకాశంగా తీసుకుని తిరుగుబాటు చేయడానికి సంకల్పించిన వారిని ఓడించి కృష్ణా నది దక్షిణంగా రాజ్యాన్ని విస్తరించాడు. అంటే ఈయన ఈ కృష్ణా నది ఉత్తర తీరం, కృష్ణా నది దక్షిణ తీరం అంటే ఇక్కడ పల్లవులు వీళ్ళు జయించారు అనుకున్నాం కదా. అందులో కొంత అక్కడ చిన్న చిన్న రాజ్యాలు, తర్వాత సముద్రగుప్తుని రాజ్యం తర్వాత చిన్న చిన్న రాజ్యాలని, అక్కడ ఉండే చిన్న చిన్న రాజ్యాలను కూడా జయించాడు. అంటే దక్షిణాది ప్రాంతాన్ని కూడా కొంతవరకు జయించాడు. ఎవరు? నందివర్మ జయించాడు. సో ఆయనకి బిరుదు ఏమని వచ్చింది? స్వప్రతాపని తాహిత వర్మ అని చెప్పి ఉంది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఈయన ధార్మిక చింతన ఎక్కువ, గొప్ప ధార్మిక చింతన పరుడు. వివిధ శాసనాల్లో ధర్మగుణాన్ని కూడా వర్ణిస్తున్నాయి. ఈయన ధర్మగుణాన్ని కూడా. పెదవేగి శాసనం ఇతన్ని వివిధ ధర్మ ప్రధానస్య అని చెప్పి ఉంటుంది, వర్ణించింది. పెదవేగి శాసనం ఇది ఇంపార్టెంట్. అలాగే గుంటుపల్లి శాసనం కూడా ఆర్జిత ధర్మస్య గో సహస్ర ప్రధాయి, 1000 ఆవులు దానం ఇచ్చిన వాడుగా పేర్కొంటుంది. ఇవి కూడా ఇంపార్టెంట్. 1000 ఆవులు దానం ఇచ్చిన వాడుగా, అలాగే ఆర్జిత ధర్మస్య అని గుంటుపల్లి శాసనం పేర్కొంటుంది. పెదవేగి శాసనం కూడా వివిధ ధర్మ ప్రధానస్య అని కూడా పేర్కొంటుంది. రెండు కూడా ఇంపార్టెంట్. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం స్వప్రపాతహిత అని చెప్పి కదా. ఆ 3 బిరుదులు కూడా ఈ నందివర్మ మీద అడగచ్చు. ఓకేనా. చూడండి ఇక్కడ కనకళ్ళు ప్రాకృత శాసనంలో కండపోత చెప్పి ఈ నందివర్మ యొక్క మనవుడు అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఎందుకంటే 2వ హస్తివర్మ వస్తాడు కండపోత తర్వాత, నందివర్మ తర్వాత ఆయన కుమారుడే అయి ఉండొచ్చు ఈ కండపోత అని చెప్పి అంటున్నారు. కండపోత అని అంటారండి. కానీ కంతేరు శాసనాలు కూడా ఈ వంశ సంబంధాన్ని బలిపరుస్తున్నాయి. కంతేరు శాసనాలు కూడా ఓకే, ఈయన మనవడు అని చెప్పి, ఈయన మనవడు అని చెప్పి, ఈయన హస్తివర్మ కుమారుడు అని చెప్పి, ఇలా కంతేరు శాసనాలు కూడా పెరుగుంటున్నాయి. ఈ కండపోత చిన్న వయసులోనే అనారోగ్యానికి గురికాగా అతని ఆయురారోగ్యాలపై శాపానుగ్రహ శక్తి కలిగిన విప్రులకు శాప విముక్తి చేసిన కొంచెం విప్రులకు దానాలు కూడా చేసినట్లు కూడా పేర్కొంటున్నాయి అన్నమాట. ఇది ఇంపార్టెంట్ ఈ శాసనాలు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. దానాలు కూడా చేశారంట. నెక్స్ట్ ఎవరు? దేవవర్మ. ఎవరండి వస్తారు? దేవవర్మ. ఫస్ట్ ఎవరు వచ్చారు మనకి? హస్తివర్మ. నెక్స్ట్ ఎవరు? నందివర్మ. నందివర్మ తర్వాత ఎవరు వచ్చారు? ఖండపోత. ఖండపోత తర్వాత దేవవర్మ. ఓకేనా. ఈ నందివర్మ తర్వాత అతని సోదరుడు దేవవర్మ, ఇతని సోదరుడు దేవవర్మ మధ్య పాలన అందించాడు. ఆయన చిన్న చిన్న వాళ్ళు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో నందివర్మ తర్వాత దేవవర్మ వచ్చాడనమాట. నందివర్మ వృద్ధాప్యం అతని తీవ్ర ధార్మిక ప్రవృత్తి వల్ల రాజధానిలో రాజకీయ కల్లోలం ఏర్పడింది. ఈ పరిస్థితి అనుకూలంగా మార్చుకుని దేవవర్మ సింహాసాన్ని ఆక్రమించాడు. నందివర్మ తర్వాత ఎవరు వచ్చారండి? దేవవర్మ. అంతకు ముందు వచ్చిన వాళ్ళ కొడుకులు మనవడు పెద్దగా ప్రభావం లేదు, వాళ్ళు పెద్దగా రాజ్యం చూసినట్టు కూడా పెద్దగా లేదు. ఈయన తర్వాత ఎవరు వచ్చారు అంట? దేవవర్మ వచ్చాడు. దేవవర్మ నందివర్మ తర్వాత వీళ్ళు వృద్ధాప్యం వీటిల్లో అనమాట. ఓకేనా. ఈ నందివర్మకి ఉన్నారు ఎవరు? హస్తివర్మ ఉన్నాడు, హస్తివర్మ 2 ఉన్నాడు. హస్తివర్మ 2 ఆయన కొడుకు కండపోత కూడా ఉన్నాడు. కానీ వీళ్ళు పెద్దగా ప్రభావం లేదు. వీళ్ళ తర్వాత వచ్చారు అని చెప్పారు కానీ పెద్దగా వీళ్ళ గురించి చరిత్ర కూడా ఏం లేదు. కానీ దేవవర్మ గురించి ఉంది.
అంటే సింహాసనం నందివర్మ తర్వాత ఎవరు వచ్చారని చెప్పొచ్చు, దేవవర్మ అని కూడా వచ్చాడు. నందివర్మ వృద్ధాప్యం, తీవ్ర ధార్మిక చింతన వలన రాజధానిలో అల్లకల్లోలం జరిగింది. ఈ పరిస్థితి అనుకూలంగా దేవవర్మ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఆధిపత్య పోరులో ఆధిపత్య పోరులో నందివర్మ మరణించాడు. అశ్వమేధ యాగం బిరుదు తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి దేవవర్మ అశ్వమేధ యాగాన్ని నిర్వహించి విజయదేవవర్మ అనే బిరుదును కూడా స్వీకరించాడు. ఇది ఇంపార్టెంట్. విజయదేవర వర్మ ఏంటండి, విజయదేవవర్మ అని చెప్పి ఒక బిరుదును కూడా స్వీకరించాడంటే ఎవరు, దేవవర్మ స్వీకరించాడు. ఓకేనా, దేవవర్మ స్వీకరించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నందివర్మ మరణం అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి చెప్తాను. నందివర్మ కుమారుడు ఉంటాడు. నందివర్మకు ఇంకో కుమారుడు కూడా ఉన్నాడండి, అచండవర్మ. ఈ అచండవర్మకి అచండవర్మకి దేవవర్మకి మధ్య అంతర్యుద్ధం జరిగింది. ఎందుకు ఈ దేవవర్మ ఏం చేశాడు, అశ్వమేధ యాగం చేసేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అని చెప్పుకున్నాం కదా, స్థిరపరుచుకున్నాడు అని చెప్పి. అందుకు ఈ అచండవర్మ కదా, ఈ అచండవర్మకి ఈయనకి పడకపోతే వీళ్ళిద్దరి మధ్యన అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ నందివర్మ కూడా అందులో ఉంటాడు. అప్పటికే ఈ టైంకి ఆ టైం అప్పుడు అనమాట, ఈ అంతర్యుద్ధం జరుగుతున్న టైంలో, ఈ అంతర్యుద్ధం జరుగుతున్న టైంలోనే నందివర్మ కూడా మరణించుంటాడు అని చెప్తున్నారు. అది ఇక్కడ అనమాట నందివర్మ అంటే. దేవవర్మ తర్వాత ఎవరు వస్తారు అని అంటే, దేవవర్మను ఓడించి తర్వాత అచండవర్మ వస్తాడనమాట. దేవవర్మ తర్వాత ఎవరు వస్తారండి, అచండవర్మ వస్తాడు. ఇతను నందివర్మ కుమారుడు. దేవవర్మ ఆక్రమణను వ్యతిరేకిస్తూ శక్తివంతమైన ప్రతిఘటనలు లేవదీశాడు. ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. ఇతను ధారీ కటూరి శాసనం, యువరాజుగా ఉన్నప్పుడే తన తండ్రి నందివర్మ 35వ పాలన సంవత్సరాన్ని ఈ శాసనాన్ని జారీ చేశాడు. అంటే నందివర్మ ఉన్నప్పుడే దారా కటూరి అనే శాసనాన్ని కూడా జారీ చేసింది ఎవరు అంటే అచండవర్మ. అలాగే దేవవర్మ నుండి తిరిగి అధికారాన్ని దక్కించుకుని 20 సంవత్సరాల పాటు పాలించాడు. దేవవర్మ నుంచి తిరిగి అధికారాన్ని చేయించుకొని 20 సంవత్సరాలు పాలించాడు. ఇతని కుమారుడే విజయ నందివర్మ. ఇప్పుడు చూడండి, విజయ నందివర్మ ఇతని కుమారుడు ఎవరండి, విజయ నందివర్మ. ఎవరు కుమారుడు, అచండవర్మ కుమారుడు. ఓకేనా, అచండవర్మ కుమారుడు అన్నమాట. నెక్స్ట్ మనకి చూడండి, అచండవర్మ పాలనలో ఉన్నప్పటికీ అతని సోదరుడైన రెండవ హస్తివర్మ తూర్పుగోదావరి జిల్లాలో జాజ్పూర్ ప్రాంతంలో స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించాడు. అంటే రెండో హస్తివర్మ అలాగే అచండవర్మ వీళ్ళిద్దరూ ఏంటండి, అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ బ్రదర్స్. అచండవర్మ రెండో హస్తివర్మ వీళ్ళిద్దరూ బ్రదర్స్ అంటే కదా. ఈ అచండవర్మ ఉన్న టైంలోనే రెండో హస్తివర్మ ఏం చేశాడు, అతని పాలనలో ఉన్నప్పటికీ, అచండవర్మ పాలనలో ఉన్నప్పటికీ రెండో హస్తివర్మ జాజ్పురా అనే ప్రాంతంలో స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించాడు అనమాట. పెనుగొండ శాసనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ శాసనం రెండో హస్తివర్మను తనను నారాయణ పాదావరింద జీవగున్లేతుడు అని చెప్పి ప్రకటించుకున్నాడు. అంటే ఈయన నారాయణ భక్తుడు. నారాయణ అంటే కొంచెం మనం ఎలా చెప్పచ్చు, విష్ణు భక్తుడు అని చెప్పచ్చు. నారాయణుడు విష్ణుడు ఒకే అనుకుంటాం కదా, అలానే విష్ణు భక్తుడు అని చెప్పచ్చు. ఎవరు, రెండో హస్తివర్మ. పెనుగొండ శాసనం బట్టి మనం చెప్తున్నాం అనమాట. దాన్ని బట్టి నారాయణ పాదారవింద జీవగున్లేతుడు అని చెప్పి. ఓకేనా. ఇతని కుమారుడు ఎవరు, విజయ స్కందవర్మ. ఇప్పుడు చూడండి, రెండో హస్తివర్మ కుమారుడు విజయ స్కందవర్మ. అచండవర్మ కుమారుడు విజయ నందివర్మ. ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యన అంతర్యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఈ ముందు అచండవర్మకి రెండో హస్తివర్మ మధ్యన కొంచెం అంతర్యుద్ధం జరిగింది. తర్వాత విజయ నందివర్మ విజయ స్కందవర్మ వీళ్ళిద్దరి మధ్యన అంతర్యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. ఇది రెండో అంతర్యుద్ధంగా చెప్తారు అనమాట శేలంకాయన కాలంలో.
కానీ అచండవర్మ పాలన ముగిసిన తర్వాత అతని కుమారుడైన విజయనందివర్మకు మరియు రెండో హస్తివర్మ కుమారుడైన విజయస్కందవర్మకు మధ్యన వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఓకేనండి, వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. వీరిద్దరి శాసనాలు కృష్ణా నదికి దక్షిణంగా ఉన్న కర్మ రాష్ట్రంలో కూడా లభించాయి. కర్మ రాష్ట్రం అని అంటే నేను ఇంతకుముందు చెప్పా, గుంటూరు, ప్రకాశం, అలాగే కృష్ణ, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి, ప్రకాశం అంటే ఒంగోలు, ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. ఈ ప్రాంతాలన్నీ మనం కర్మ రాష్ట్రం అని అంటాం. ఓకేనా. ఈ అంతర్యుద్ధంలో ఎవరు గెలిచారు? విజయనందివర్మ గెలిచాడు. ఈయన గెలిచాడు అనమాట. విజయనందివర్మ గెలిచాడు, సాధించి విభజించిన కాలంకాయన్ల రాజ్యాన్ని సమైక్యం చేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ పైన ప్రాంతం ఉంది, ఈ పైన ప్రాంతాన్ని ఈ తూర్పు గోదావరి ఇది అనుకోండి, ఈ ప్రాంతాన్ని ఎవరు? అచండవర్మ పరిపాలిస్తున్నాడు కదా. ఇక్కడ ప్రాంతాన్ని అచండవర్మ పరిపాలిస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని విజయస్కందవర్మ వాళ్ళ నాన్న పరిపాలిస్తున్నాడు, హస్తివర్మ టు కదా. హస్తివర్మ టు అచండవర్మ, వీళ్ళు విడివిడిగా పరిపాలిస్తున్నారు. కానీ వీళ్ళ కొడుకు అయిన విజయనందివర్మ అలాగే విజయస్కందవర్మ, వీళ్ళిద్దరి మధ్యన అంతర్యుద్ధం చెలరేగింది. దీంట్లో విజయస్కందవర్మ హస్తివర్మ కొడుకు ఓడిపోతే విజయనందివర్మ అచండవర్మ కొడుకు గెలిచాడు. మొత్తాన్ని ఈ ఓడిపోయారు కదా, సో వీళ్ళు రాజ్యం కోల్పోయినట్టే కదా, మొత్తం రాజ్యాన్ని మళ్ళీ సమైక్యం చేసి పరిపాలించింది ఎవరు అని అంటే విజయనందివర్మ. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అలాగే విజయనందివర్మ, ఈయన శాలంకాయన వంశానికి చివరి ప్రసిద్ధ పాలకుడు. ఇది ఇంపార్టెంట్. పరమ భాగవతుడు, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే పరమ భాగవతుడు అని బిఎస్ఎల్ గారి బుక్లో ఇచ్చారు. అంటే విష్ణువు యొక్క అత్యంత భక్తుడు అనమాట. విష్ణువుకు సంబంధించి అత్యంత భక్తుడు. స్వయంగా వైష్ణవుడు అయినప్పటికీ గుంటుపల్లి వద్ద ఉన్న బౌద్ధ క్షేత్రాలకు దాన ధర్మాలు చేసినట్లు ద్వారా ఆధారాలు లభిస్తున్నాయి. అంటే దాన ధర్మాలు కూడా ఈయన చేస్తున్నాడు అని చెప్పి. ఈ శాలంకాయన రాజులందరిలోనూ అత్యధిక శాసనాలు జారీ చేసింది కూడా విజయనందివర్మనే. ఇది ఇంపార్టెంట్. విజయనందివర్మ అత్యధిక శాసనాలు జారీ చేశాడు అని చెప్పి. అయితే వీళ్ళు ఎలా అంతర్ధానం అయింది, వీళ్ళు డిక్లైన్ ఎలాగా? అంతర్యుద్ధం తర్వాత విజయనందివర్మ సాధించిన విజయం కేవలం తాత్కాలికమే అయింది. ఎందుకు? వీళ్ళు అంతర్యుద్ధం వీటన్నింటినీ చూసుకొని అక్కడ ఉండే స్థానికులు ఉత్తరాన పిష్టపురం కేంద్రంగా మారఠులు బలాన్ని పుంజుకున్నారు. పిష్టపురం అంటే పిఠాపురం దగ్గరలో అండి, అలాగే పిఠాపురం అని కూడా అంటారు. దక్షిణాన కర్మ రాష్ట్రంలో విష్ణు కుండీలు ఎదిగి శాలంకాయన రాజ్యాన్ని ముట్టడించడం ప్రారంభించారు. ఈ విధంగా రెండు వైపుల నుండి శత్రువర్గాలు చుట్టుముట్టడం వలన శాలంకాయన్లు రాజ్యం 5వ శతాబ్ది మధ్య భాగంలో పూర్తిగా అంతరించింది. ఇది బుక్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇది పడిందండి. ఇది విజయనందివర్మ వేయిస్తాడనమాట. విజయనందివర్మ ఈయన మొదటి నందివర్మను శాసనాలను వివిధ ధర్మ ప్రధానస్య అంటే అతను మతాలకు ఆదరించిన రక్షకుడుగా వర్ణించాడు అనమాట. ఎవరు? విజయనందివర్మ. అక్కడ పడాల్సింది ఇక్కడ పడింది. విజయనందివర్మ యొక్క శాసనాలను వివిధ ధర్మ ప్రధానస్య అని చెప్పి ఎవరిని పొగుడుతున్నాడు? మొదటి నందివర్మను పొగుడుతున్నాడు అనమాట, వాళ్ళ తాతగారిని. దీన్ని బట్టి ఆధారంగా ఏం చెప్పచ్చు? ఆంధ్రదేశంలోని బౌద్ధ మతం అలాగే వైష్ణవ మతాల మధ్య గొప్ప సమన్వయ ధోరణికి పొందేదని స్పష్టమవుతుంది. ఎందుకు? ఈయన విజయనందివర్మ అనేక ధర్మాల్లో రక్షకుడిగా కూడా వర్ణిస్తుంది కాబట్టి వీటిని బట్టి కూడా మనం చెప్పచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. విజయనందివర్మ వేసిన శాసనంలో పేర్కొంటున్నారు. మొదటి నందివర్మను ఏమని పేర్కొంటుంది? వివిధ ధర్మ ప్రధానస్య అని చెప్పి పేర్కొంటుంది అనమాట. వీళ్ళ రాజ్యం ఏ కాలంలో ఏ టైంలోకి వచ్చిందండి? 5th century మిడిల్స్ 5th centuryలో వీళ్ళు పూర్తిగా కోల్పోయారు. వీళ్ళ రాజ్యం ఏమైంది? ఈ కృష్ణా నది తీరం అనుకుంటే, ఈ గోదావరి నది తీరం అనుకుంటే, ఇక్కడ గోదావరి నది తీరం దగ్గర పిష్టపురం ఉంటుంది, దాని పిఠాపురం. ఇక్కడ మారఠులు జయించారు. అలాగే ఇక్కడ కర్మ రాష్ట్రం ఉంటుందండి. కృష్ణాకు ఇక్కడ కొంచెం కర్మ రాష్ట్రం, ఇక్కడ కొంచెం ప్రాంతాలు కలుస్తాయి అనమాట. గుంటూరు, కృష్ణ, ప్రకాశం ఇవన్నీ ఇక్కడ. ఈ కర్మ రాష్ట్రంలో ఎవరు పాలించారు అని అంటే విష్ణు కుండీలు.
అంటే వీళ్ళ రాజ్యం ఇలా రెండుగా విడిపోవడం, విజయనందివర్మ చివరి రాజు కావడం అనేది మనకు కనిపిస్తుంది. చివరి రాజుల్లో ప్రసిద్ధులు ఎవరు అంటే విజయనందివర్మ ప్రసిద్ధుడు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి సేలం కాయిన్లకు సంబంధించిందండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఆనంద గోత్రజులతో చెప్పుకుందాం. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.